డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు వీడియోలోనే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వెంటనే మనం మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో యూరిన్ తయారైనటువంటి విధానంలో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. సెకండ్ వన్ ట్యూబులార్ reabsorption. Third one tubular secretion. Fourth one concentration of urine. How many steps are there in urine formation? 4 steps. So first one glomerular filtration. So this is renal artery. Let us see the first step, renal artery. Blood comes into the kidney through renal artery, and then it comes to the glomerulus through afferent arteriole. అంటే రీనల్ ఆర్టరీలో ఉన్నటువంటి బ్లడ్ ఎఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా గ్లోమరులస్ లోకి వస్తుంది. వచ్చాక మళ్ళీ ఇఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా వెళ్తుంది. ఇది బ్లడ్ పాత్వే. మరి చేంజెస్ ఏం జరుగుతాయి? సో గ్లోమరులస్ అండ్ బౌమన్స్ క్యాప్సుల్ అనేటివి ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కదండి. మనము టీ ఫిల్టరేషన్ చేస్తాం, అవునా? పాలల్లో టీ పొడి వేసేసి బాగా మరగబెట్టేసి టీ తయారైనాక ఒక గ్లాస్ పైన నెట్ అంటే ఫిల్టర్ పెడతాం. టీ ఫిల్టర్ పెట్టేసి టీ పోస్తాం. పైన ఏమైపోతుంది? పెద్ద మాలిక్యులర్ సైజ్ ఉన్నటువంటి టీ పౌడర్ పైన ఆగిపోయి కింద టీ వస్తుంది. ఆ టీని ఫిల్ట్రేట్ అనాలి. పైన ఆగిపోయిన దాన్ని రెసిడ్యూ అనాలి. అది పైన ఎందుకు ఆగిపోయింది? ఆ నెట్టుకుండేటువంటి హోల్స్ చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఆ పెద్ద మాలిక్యూల్స్ అనేటివి పాస్ అవ్వవు. అలానే ఇక్కడ దాని ఫిల్టరేషన్ అంటాం కదా, అలానే మన బ్లడ్ కూడా ఫిల్టర్ అవుతుంది. సో అలా ఫిల్టర్ కావాలంటే ప్రెషర్ కావాలి. ఇప్పుడు ఆ టీ పొడిలో కూడా ఇంకా కొద్దిగా టీ ఉంటుంది. మనం ఏం చేస్తాం? దాన్ని ఒత్తుతాం. ప్రెషర్ పెట్టినప్పుడు టీ పొడిలో ఉన్న టీ కిందికి ఎలా వస్తుందో అలానే ఇక్కడ బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్ బయటికి రావాలంటే ప్రెషర్ కావాలి. దాంట్లో ఉన్న వాటర్ కానీ వేస్టెస్ కానీ రావాలంటే ప్రెషర్ కావాలి. మరి ఆ ప్రెషర్ ఎలా అప్లై అవుతుంది? ఇందాక చెప్పుకున్నాక అఫరెంట్ ఆర్టీరియల్ యొక్క డయామీటర్ అనేది పెద్దగా ఉంటుంది, ఇఫరెంట్ ఆర్టీరియల్ యొక్క డయామీటర్ అనేది చిన్నగా ఉంటుంది. దానివల్ల ప్రెషర్ ఎలా పెరుగుద్ది సార్? మనం ఒక హోస్ పైప్ అంటే పూల మొక్కలకి నీళ్ళు పోసే పైప్ ఉంటుంది కదా, లావుగా ఉందనుకోండి, దూరం పడాలంటే ఏం చేస్తాం? దాని ఎడ్జ్ని ఇట్లా నొక్కి పట్టుకుంటాం. అంటే అప్పుడు వాల్యూమ్ తగ్గింది. అలా వాల్యూమ్ తగ్గడం వల్ల లేదా డయామీటర్ తగ్గడం వల్ల ప్రెషర్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అలానే ఇక్కడ కూడా అంతే. రీనల్ ఆర్టరీ నుంచి వచ్చినటువంటి బ్లడ్ గ్లోమరులస్లోకి వెళ్తుంది. మళ్ళీ ఈ ఆర్టీరియల్ ఇఫరెంట్ ఆర్టీరియల్కి వెళ్ళే ముందు ఇది సన్నగా ఉంది, ఇది లావుగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ పెరుగుద్ది. అలా ప్రెషర్ పెరగడం వల్ల బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్, న్యూట్రియన్స్, వాటరు ఇక్కడ పోడోసైట్స్, బౌమన్స్ క్యాప్సుల్కి పోడోసైట్స్ అనేటువంటి రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాల గుండా సో ఇక్కడికి వచ్చేస్తుంది, బౌమన్స్ క్యాప్సుల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని ఆ ఫిల్ట్రేట్ని ప్రైమరీ యూరిన్ అంటాం. ఆ ఫిల్ట్రేట్ని ఏమంటాం నాన్న? ప్రైమరీ యూరిన్ అంటాం. మరి ఈ స్టెప్ని ఏమంటాం? గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటాం. ఎందుకని? గ్లోమరులస్ ద్వారా జరుగుతుంది కాబట్టి. ఫిల్టరేషన్ అనేటువంటి ప్రక్రియ గ్లోమరులస్ ద్వారా జరుగుతుంది కాబట్టి. మరి వచ్చినటువంటి ఫిల్ట్రేట్ని ప్రైమరీ యూరిన్ అన్నాం. ఈ ప్రైమరీ యూరిన్లో ఏమేమి ఉన్నాయి అంటే న్యూట్రియన్స్ ఉన్నాయి, ఓకే, వేస్టెస్ ఉన్నాయి అండ్ వాటర్ ఉంది. న్యూట్రియన్స్ ఉన్నాయి, వేస్టెస్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్, రక్త కణాలు మాత్రం లేవు.
ప్రైమరీ యూరిన్ అనేది బ్లడ్కి ఈక్వల్గా ఉంటుంది కాంపోజిషన్, బట్ ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్ రావు. ఇందాక చెప్పాక టీ పౌడర్ రాలేదు కిందికి, టీ మాత్రమే వచ్చింది. అలానే ఇక్కడ కూడా బ్లడ్ సెల్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, ఈ క్యాపిలరీస్ ద్వారా బయటికి రావు, పొడోసైట్స్ ద్వారా కూడా బయటికి రావు. ఓకేనా. క్యాపిలరీస్ యొక్క వాల్ అనేది సెలెక్టివ్లీ పర్మేబుల్ కాబట్టి చిన్న మాలిక్యూల్స్ని అలౌ చేస్తుంది, పెద్ద మాలిక్యూల్స్ని ఆపేస్తుంది. ఆ విధంగా రెడ్ బ్లడ్ కార్పసల్స్ కానీ, డబ్ల్యూబీసీ కానీ, ప్లేట్లెట్స్ కానీ పెద్దగా ఉంటాయి కదా, అవి బ్లడ్లో మాత్రమే ఉండిపోతాయి. కేవలం బ్లడ్లో ఉన్న ప్లాస్మా అంటే లిక్విడ్ పోర్షన్ మాత్రమే బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన లిక్విడ్ పోర్షన్లో న్యూట్రియన్స్ ఉన్నాయి, వేస్టెస్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. సో ఇటువంటి ఫిల్టరేషన్ని గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటాం, లేదా ప్రెషర్ ఫిల్టరేషన్, ప్రెషర్ అప్లై చేయడం ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రెషర్ ఫిల్టరేషన్ అన్నాం, లేదా మైన్యూట్ క్వాంటిటీలో జరుగుతుంది కాబట్టి ఆల్ట్రా ఫిల్టరేషన్ అని అన్నాము. ఈ వచ్చినటువంటి ఈ యూరిన్ని ప్రైమరీ యూరిన్ అన్నాము, ఎందుకంటే ఇది బయటికి రాదు. నిజానికి ఇది బయటికి రాదు, దీంట్లో ఉన్న కొన్ని కాంపౌండ్స్ మాత్రమే యూరిన్లో కలుస్తాయి. సో ఎందుకంటే ప్రైమరీ యూరిన్లో ఏమేమి ఉన్నాయంటున్నా, న్యూట్రియన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉండొచ్చు, గ్లూకోజు, అమైనో యాసిడ్స్, విటమిన్ సి. ఓకేనా. సో ఇటువంటి న్యూట్రియన్స్ అనేటివి దాంట్లో ఉన్నాయి. ఓకేనా. అండ్ వేస్టెస్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, ఓకే, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, అంటే కొన్ని రకాల సాల్ట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఏమనాలన్నా ప్రైమరీ యూరిన్ అని అంటాము. సో గ్లోమరులార్ ఫిల్టరేషన్ అనేటువంటి స్టెప్ అయిపోయింది. ఏం లేదు, సింపుల్. రీనల్ ఆర్టరీ నుంచి వచ్చినటువంటి బ్లడ్ అఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు ప్రెషర్ ఫిల్టరేషన్ జరిగి బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్, న్యూట్రియన్స్, వాటరు ఫిల్టర్ అయిపోయేసేసి బౌమెన్స్ క్యాప్సిల్లోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. సో మరి బ్లడ్ ఎటు పోతుంది, డిఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. యూరిన్ పాత్వే వేరే ఉంటుంది, బ్లడ్ పాత్వే వేరే ఉంటుంది అనేది గమనించాలి. మరి వచ్చినటువంటి యూరిన్ని ప్రైమరీ యూరిన్ అంటాము, ఎందుకంటే దాంట్లో న్యూట్రియన్స్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రియన్స్ ఉన్నాయి, వేస్టెస్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ ఇప్పుడు ప్రైమరీ యూరిన్ అనేది పీసీటీలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, పీసీటీలోకి వచ్చి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ 75% ఆఫ్ వాటర్ అనేది చుట్టుపక్కల పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్లోకి 75% ఆఫ్ వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. దాంతోపాటు ఇందాక ఏం మిస్ అయినాయి, ఇక్కడ న్యూట్రియన్స్ వెళ్తున్నాయి కదా, ఆ న్యూట్రియన్స్ అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్ సి న్యూట్రియన్స్ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. న్యూట్రియన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పుకుంటున్నాం, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్ సి ఎట్సెట్రా. ఇటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు మళ్ళీ బ్లడ్లోకి రీఅబ్జార్బ్ అవుతాయి. బ్లడ్లో కంటే ఎక్కడ బ్లడ్ ఉంది మరి, చుట్టుపక్కల పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఎందుకు ఉన్నాయి అనుకున్నారు, ఇటువంటి రీఅబ్జార్ప్షన్ కానీ సెక్రేషన్ కానీ చేయడానికి అనమాట. ఫస్ట్ ఫిల్టరేషన్ జరిగేటప్పుడు వేస్టెస్తో పాటుగా న్యూట్రియన్స్ కూడా వచ్చాయి, వాటర్ కూడా ఉంది కదా, అవి నెక్స్ట్ స్టెప్లో న్యూట్రియన్స్, వాటర్ అనేటివి రీఅబ్జార్బ్ అవుతున్నాయి. ఎంత పర్సెంట్ వాటర్ రీఅబ్జార్బ్ అవుతుంది, 75%. సో ట్యూబ్యూల్స్లో జరుగుతుంది కాబట్టి ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, పునఃశోషణం చేసుకోవడం. 75% నీరు అనేది పునఃశోషణం అవుతుంది. ముఖ్యమైనటువంటి పోషకాలైన గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్ సి ఆ బ్లడ్ క్యాపిలరీస్లోకి రీఅబ్జార్బ్ అవుతున్నాయి. నెక్స్ట్ ట్యూబులార్ సెక్రిషన్. మరి ఇప్పుడు ఈ యూరిన్ అనేది ఇలా లూప్ ఆఫ్ హెన్లీ కింద ట్రావెల్ చేసేసి డీసీటీలోకి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు బ్లడ్లో కనుక ఇంకా ఏమైనా వేస్టెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఏంటా వేస్టెస్, యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, తర్వాత క్రియాటిన్ లేదా క్రియాటినైన్ కానీ, తర్వాత ఇంకా సాల్ట్స్ లైక్ సోడియము అంటే సోడియం అయాన్స్, క్లోరైడ్ అయాన్స్, పొటాషియం అయాన్స్, ఓకేనా, తర్వాత H+ అయాన్స్, ఇలాంటివన్నీ కూడా బ్లడ్లో ఏమన్నా ఎక్సెస్ క్వాంటిటీలో ఇంకా ఉంటే అప్పుడు ఈ బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్ని ఈ క్యాపిలరీస్ గుండా ఈ యూరిన్లోకి సెక్రీట్ చేస్తుంది. ఇక్కడేమో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముఖ్యమైనటువంటి పదార్థాలను ఇక్కడ రీఅబ్జార్బ్ అవుతున్నాయి,
అక్కడేమో బ్లడ్లో ఉన్న వేస్టెస్ యూరిన్లోకి సెక్రెట్ అవుతున్నాయి. అందుకే దీన్ని సెక్రిషన్ అన్నాం. ఏమన్నాం నాన్న? సెక్రిషన్ అన్నాము. ఇక్కడేమో రీఅబ్జార్ప్షన్ అన్నాము. ఓకేనా? సో ఆ విధంగా బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్, దేంట్లో ఉన్నటువంటి వేస్టెస్, బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్ మళ్ళీ యూరిన్లోకి సెక్రెట్ అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా యూరిన్ అనేది తయారైంది. మరి ఫైనల్ స్టెప్ ఏంటి సార్? ఆ యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వాలి. యూరిన్ అనేది ఏమవ్వాలి? కాన్సన్ట్రేట్ అవ్వాలి. ఎలా జరుగుతుంది కాన్సన్ట్రేషను? సెకండ్ స్టెప్లో 75% నీరు అబ్జార్బ్ అయింది కదా. ఎక్కడ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ దగ్గర 75% నీరు అబ్జార్బ్ అయింది, అంటే కాన్సన్ట్రేషన్ పెరిగింది. లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర 10%, ఇక్కడేమో పీసీటీ దగ్గర ఏమో 75% నీరు అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర 10% వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు యూరిన్ అనేది డీసీటీలోకి వచ్చి డీసీటీ నుంచి ఇట్లా కలెక్టింగ్ డక్ట్లోకి యూరిన్ పాస్ అవుతున్నప్పుడు, ఇక్కడ ఒక హార్మోన్ వస్తుంది. అదేంటి? వాసోప్రెస్సిన్. దీన్ని ఏడిహెచ్ అంటాం, యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇక రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు గుర్తుపెట్టుకోండి, వాసోప్రెస్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయింది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే డైల్యూట్ యూరిన్ ఎక్స్క్రిట్ కాకుండా చూస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో ఇలా స్వెట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మన బాడీ డీహైడ్రేషన్ గురవుతూ ఉంటుంది. మన బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు యూరిన్ వచ్చిందనుకోండి, మనకి ఎక్కువ యూరిన్లో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయి సెల్స్ అన్ని చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా. మనం సమ్మర్లో ఒకవేళ వాటర్ దొరకకపోతే పరిస్థితి చెప్తున్నాం. వాటర్ దొరకలేదు, మరి యూరిన్ పోస్తే యూరిన్లో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే మనం చనిపోతాం సమ్మర్లో. మరి అలా ఎక్కువ వాటర్ వెళ్ళకుండా ఏం చేస్తుందంటే వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయింది. అది బ్లడ్లోకి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు వాసోప్రెసిన్ అంటే ఈ కలెక్టింగ్ డక్ట్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఉన్నటువంటి వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతుంది. అలా రీఅబ్జార్బ్ అవ్వడం వల్ల వీ డోంట్ ఎక్స్క్రిట్ డైల్యూట్ యూరిన్, వీ ఎక్స్క్రిట్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. అంటే యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వాలంటే ఏ హార్మోన్ కావాలమ్మా? వాసోప్రెసిన్ హార్మోన్ కావాలి. అందుకే దీన్ని యాంటీ డయూరిటిక్ ఏడిహెచ్ అంటే యాంటీ అంటే వ్యతిరేకం, డయూరిటిక్ అంటే డైల్యూట్ యూరిన్కి వ్యతిరేకం అన్నమాట. యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని అంటాము. అంటే డైల్యూట్ యూరిన్ ఎక్స్క్రిట్ అవ్వకుండా చూస్తుంది. అంటే మరి ఏ సీజన్లో ఇది ఎక్కువగా మనకి విడుదలవుతుంది? సమ్మర్ సీజన్లో విడుదలవుతుంది. సో యూరిన్లో ఉన్న వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవ్వడానికి హార్మోన్ అనేది విడుదలవుతుంది. మరి వింటర్ సీజన్లో విడుదల కాదు. ఎందుకని? వింటర్ సీజన్లో మన బాడీ స్వెట్టింగ్ ద్వారా వాటర్ని కోల్పోదు కదా, బాడీలో వాటర్ మిగిలిపోతూ ఉంటుంది. మరి మిగిలిపోయిన వాటర్ బాగా యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే వింటర్లో మనము రిపీటెడ్గా డైల్యూట్ యూరిన్ని ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు డైల్యూట్ యూరిన్ని మనం ఎక్స్క్రిట్ చేస్తాము. మరి కొందరు పేషెంట్స్లో ఈ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ కాదు. మరి ఈ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ కాకపోతే దే విల్ ఎక్స్క్రిట్ డైల్యూట్ యూరిన్. ఆ కండిషన్ని డయాబెటీస్. ఈ హార్మోన్ రిలీజ్ కాకపోతే డెఫిషియన్సీ ఆఫ్ దిస్ హార్మోన్ కాసెస్ డయాబెటీస్ ఇన్సిపిడస్. డియర్ స్టూడెంట్స్, ఆ స్టెప్స్ని మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ది గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, రెండవది ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, మూడవది ట్యూబులర్ సెక్రీషన్, నాలుగవది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. సో గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటే రీనల్ ఆర్టరీ దగ్గర నుంచి వచ్చిన బ్లడ్ గ్లోమెరులస్ ద్వారా ఫిల్టర్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి వేస్టెస్, న్యూట్రియన్స్, వాటరు అనేది ఫిల్టర్ అయ్యేసేసి బౌమన్స్ క్యాప్సుల్కి చేరుకుంటుంది. ఇది గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. ఓకే, మరి ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అంటే ఇందాక స్టెప్లో వచ్చినటువంటి యూరిన్ని ప్రైమరీ యూరిన్ అంటాం కదా. సో దాంట్లో ఉన్నటువంటి 75% ఆఫ్ వాటరు, న్యూట్రియన్స్ అయినటువంటి గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్ సి అనేటివి మనకి పీసీటీ వద్ద రీఅబ్జార్బ్ అవుతాయి.
దాన్ని ట్యూబులర్ అబ్జార్ప్షన్ అంటాము. మరి ట్యూబులర్ సెక్రీషన్ అంటే ఆ యూరిన్ అనేది అలా ట్రావెల్ చేస్తూ డీసీటీకి చేరుకున్నప్పుడు అక్కడ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, సోడియం క్లోరైడ్, పొటాషియం హైడ్రైడ్ అయాన్స్ అనేటివి బ్లడ్లో కనుక ఎక్సెస్ క్వాంటిటీలో ఉంటే ఆ బ్లడ్లో నుంచి అవి డీసీటీలోకి వస్తాయి. దీన్ని ట్యూబులర్ సెక్రీషన్ అంటాము. మరి ఫైనల్ స్టెప్ అంటే ఏంటి? ఇప్పుడు యూరిన్ అనేది కలెక్టింగ్ డక్ట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇంకొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ని మన బ్లడ్లోకి వచ్చే విధంగా చేస్తాయి. ఆ విధంగా యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి అటువంటి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తాము. సో ఈ వాసోప్రెసిన్ లేకపోయినట్లయితే వచ్చేటువంటి జబ్బునే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడితోటి వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోని రిపీట్ చేసి చూడగలరు. థ్యాంక్ యూ.